ఉంటుంది పీవీఆర్ ఇన్స్టిట్యూట్ తెలంగాణ టెట్ ఆన్లైన్ ఎగ్జామ్ 22వ తేదీ 5వ నెల 22వ తేదీ సంబంధించి షిఫ్ట్ 2కి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడు అనేది ఒక అవగాహన తెలుసుకున్నట్టయితే మనము నెక్స్ట్ రాయబోయే వాళ్ళు ఒక ఐడియాతో మనం ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాననే ఒక ఐడియాతో మనం కొంచెం రివైజ్ చేసుకొని ఇంకా కొంచెం ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అనేది ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఇంగ్లీష్ చూసినట్టయితే క్వశ్చన్ ట్యాగ్ అనేది అడిగారంట. ఆ క్వశ్చన్ ట్యాగ్ మనకు వచ్చేసి నెగిటివ్ సెంటెన్స్ నుంచి పాజిటివ్ సెంటెన్స్లోకి మార్చమని ఒక క్వశ్చన్ ట్యాగ్ అయితే అడిగారంట. డైలీ ఒక క్వశ్చన్ ట్యాగ్ అయితే అడుగుతూ ఉన్నాడు. అదేవిధంగా యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్లోకి మార్చమని అడిగారంట. మనకు ఇంతకుముందు కూడా మనకు అదేవిధంగా అడిగాడు అనమాట. రిపోర్టెడ్ స్పీచ్ నుంచి కూడా డైలీ ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు. మిస్సింగ్ వర్డ్స్ నుంచి కూడా డైలీ ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు. మిస్సింగ్ వర్డ్స్ ఏదైనా ఒక వర్డ్ వచ్చేసి అందులో మిస్సింగ్ వర్డ్ ఏదైనా అడుగుతున్నమాట. ఆంటోనిమ్స్, సినానిమ్స్, అదేవిధంగా టీచింగ్ మెథడ్లో నుంచి అవైలబిలిటీ గురించి అడిగాడంట. అవైలబిలిటీ, అదేవిధంగా ఎర్రర్స్ గురించి వచ్చేసి మనం చూసినట్టే కనుక ఎర్రర్స్ గురించి స్పాటింగ్ ది ఎర్రర్స్ గురించి అడిగాడు అనమాట. వాటితో పాటు సెంటెన్స్ ఫామ్ వచ్చేసి మనకి 4 వర్డ్స్ వచ్చేసి ఒక 4 పదాలు వచ్చేసి 4 పదాలను సెంటెన్స్ ఫామ్లోకి రాసుకోమని చెప్పాడు. వాటితో పాటు మ్యాథ్స్కు సంబంధించి లాగ్ వాల్యూస్ అనేది డైలీ అడుగుతానన్నాడు. అవి చూసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా మ్యాథ్స్. అదేవిధంగా క్షేత్రమితికి సంబంధించి గోళము అన్న కోణం ఇచ్చేసి వాటి మీద ఒక క్వశ్చన్ అయితే అడిగారు. వాటితో పాటు సెక్టార్ వైశాల్యం గురించి కనుక్కోమని అడిగాడు. సమితుల గురించి 2 క్వశ్చన్లు అనేది ఈ ఎగ్జామ్లో అడిగాడు అనమాట. బారు వడ్డీ గురించి ఒక క్వశ్చన్, చక్రవడ్డీ నుంచి ఒక క్వశ్చన్ అయితే అడిగాడు. సరాసరి నుంచి ఒక క్వశ్చను, సరళరేఖ నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు. సిసిఈ అనేది దేనికి సంబంధించిందని కూడా అడగడం జరిగిందనమాట ఈజీగానే. త్రికోణమితి నుంచి 3 అడిగాడు, 3 క్వశ్చన్లు అడిగాడు. అందులో లంబకోణ త్రిభుజం గురించి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగిందనమాట. అదేవిధంగా సైన్స్ గురించి చూసినట్లయితే పిహెచ్ వాల్యూలో పి అంటే అర్థం ఏంటి, పిహెచ్ వాల్యూలో పి అంటే అర్థం ఏంటి అని అడిగాడంట. వాటితో పాటు సాంద్రత దేనికి సంబంధించింది అని అడిగాడు. వేగము కాలం నుంచి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఆప్టికల్ ఫైబర్ దేనికి సంబంధించి, ఆప్టికల్ ఫైబర్ అంటే ఏంటి అనేది కూడా క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. రికెట్స్ వ్యాధి ఎలా వస్తుంది అనేది కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. వాటితో పాటు రికెట్స్ వ్యాధి కారణాలకి అడగడం జరిగిందన్నమాట. విటమిన్లు లోపం గురించి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగిందన్నమాట. వాటితో పాటు మనకు ఇన్స్పైర్ అంటే అర్థం ఏంటి, ఇన్స్పైర్ అంటే ఫుల్ ఫామ్ ఏది అనేది కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. ఇలాంటి చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫుల్ ఫామ్ సంబంధించి సైన్స్లో అయితే చూసుకోవాల్సి ఉంటుంది. గాలి ద్వారా వ్యాప్తి చెందని విత్తనాలు ఏవి అనేది కూడా ఆప్షన్స్లో అడగడం జరిగింది. వాటితో పాటు 1.079 బార్ను XY సంఖ్యలోకి మార్చాక Y-X ఎంత అనేది కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. ఇలాంటివి చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. మరి వాటితో పాటు ఇక్కడ తెలుగు నుంచి ఏమడిగా అంటే అలంకారం నుంచి ప్రతిరోజు అడుగుతున్నాడు. అండం యొక్క అర్థం గురించి అడిగాడు. అదేవిధంగా 3 నేత్రాలు గలవారు ఎవరు అని క్వశ్చన్ అడగడం జరిగింది. అదేవిధంగా విద్యాలయం విడదీయుట అనేది ఏ సంధి అని క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. అట్లాంటి సంధుల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి సైకాలజీ గురించి, శామ్స్కీ గురించి ప్రతిరోజు అడుగుతున్నాడు. శామ్స్కీ గురించి, అదేవిధంగా శైశవదశ గురించి ఒక క్వశ్చన్ అయితే అడుగుతూ వచ్చినాడు. శైశవదశ గురించి రక్షక తంత్రాలు కూడా మార్నింగ్ షిఫ్ట్లో అడిగాడు. ఇప్పుడు ఈవినింగ్ షిఫ్ట్ 2లో కూడా అడగడం జరిగింది. అదేవిధంగా స్మృతి గురించి అడిగాడు. NCF 2005 గురించి మనకు ఒక 3 టైమ్స్ అడిగాడు. ఇప్పుడు కానీ అడిగాడు అన్నమాట. NCF 2005 గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వైగడసి ZPD గురించి అడిగాడు. గతంలో కూడా 21st కూడా మార్నింగ్ షిఫ్ట్ కూడా అడిగాడు అనమాట. అభ్యసన బదలాయింపు గురించి కూడా అడగడం జరిగింది అనమాట. అభ్యసన బదలాయింపు గురించి ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు ఒకసారి చూసినట్టయితే కనుక వీటి ద్వారా ఇంగ్లీష్ ద్వారా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, మ్యాథ్స్ ద్వారా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, తెలుగు ద్వారా కావచ్చు, సైకాలజీ, సైన్స్ ద్వారా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారనే ఒక ఐడియాతో ఉంటే నెక్స్ట్ రాయబోయే వాళ్ళు మంచి స్కోర్ అనేది సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు రివైజ్ చేసుకోవడానికి కూడా మనకు ఆస్కారం.